ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. అందరం కలిసి చదువుదాం. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహింపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చును గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలగజేసిన వానికే నమస్కారము చేయుడని గొప్ప స్వరముతో చెప్పాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయేటువంటి అంశము దేవుణ్ణి మహిమపరచడం. దేవుణ్ణి మహిమపరచడం. ఒక మైక్ను మనం గమనిస్తే ఈ మైక్ దేనికోసం ఉపయోగించబడుతుందంటే ఈ మైక్ ద్వారా అందించబడేటువంటి శబ్దము అందించబడే స్థాయి కంటే ఎక్కువగా వినబడడానికి. దానికోసం మైక్ను తయారు చేస్తారు, మైక్ను ఉపయోగిస్తారు. ఒక ఫ్యాన్ ఎందుకు తయారు చేస్తారు అంటే ఆ ఫ్యాన్ మామూలుగా ఉండేటువంటి గాలి కంటే ఎక్కువ గాలినిచ్చి చల్లదనాన్ని ఇవ్వడానికి తయారు చేస్తారు. ఒక చెప్పులను ఎందుకు తయారు చేస్తారంటే మనిషి నడకకు సపోర్ట్ ఇవ్వడానికి, అతని పాదాలను కాపాడడానికి ఆ చెప్పులను తయారు చేస్తారు. మరి మానవుని దేవుడు ఎందుకు కలుగజేశాడు, లేకపోతే మానవుని కోసం దేవుడు ఎందుకు చనిపోయాడు అని మనం గమనిస్తే బైబిల్లో వ్రాయబడింది దేవుని మహిమపరచుటకే. దేవుని మహిమపరచుటకే. ఇంతవరకు మనం చదువుకున్నాం కదా 14వ అధ్యాయం 7వ వచనం. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. మహిమపరచుడి అంటే ఈ యొక్క వాక్యాన్ని ఎవరు చెబుతుంటున్నారంటే ఒక దూత ప్రకటిస్తూ ఉంటున్నాడు. ఒక దూత ఒక వర్తమానాన్ని అందిస్తుంటున్నారు. మీరు ఆయనను మహిమపరచుడి. ఎందుకు ఆయన మహిమపరచాలి? ఆయన గొప్పవాడు. ఎలాంటి గొప్పవాడు అంటే బైబిల్లో వ్రాయబడింది ఆకాశమును భూమిని సముద్రములను జలధారలను కలుగజేసిన వానికే నమస్కారము చేయుడని గొప్ప స్వరముతో చెప్పెను. దేవుని దూత గొప్ప స్వరముతో చెబుతుంటున్నాడు దేవునికి మహిమ తీసుకురండి. కారణం ఏంటంటే దేవుని మహిమపరచుడి. కారణం ఏంటంటే దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేశాడు, సృష్టిలో గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. కాబట్టి దేవుని మహిమపరచుడి. మరి దేవుని బిడలంగా మన జీవితంలో ఏ రకంగా దేవుని మహిమపరచగలం, దేవుని ఏ రకంగా మహిమపరచగలం? చాలా సందర్భాలలో సాక్ష్యం చెప్పి దేవుని మహిమపరుస్తాం, అదే దేవుని మహిమపరచడం అని అనుకుంటాం. చాలా తప్పు అండి, చాలా తప్పు. అది మహిమపరిచేటువంటి విషయంలో ఒక భాగం అంతే. కానీ దేవుని మహిమపరచడం అనేటువంటిది చాలా రకాలుగా దేవుని మనం మహిమపరచాలి. ఒక రకంగా కాదు, ఒక రకంగా కాదు. ఆయన గొప్పవాడైనందుకు ఆయన మహిమపరచాలంటే మహిమపరచాలి. పాటలు పాడి, లేకపోతే మన యొక్క సంగీత వాద్యములతో కలిసి మాట ద్వారా దేవుని మహిమపరచాలి. ఇక్కడ దేవుని దూత అంటున్నాడు దేవుని మహిమపరచుడి. మరి దేవుని మహిమపరచడం అనేటువంటి విషయాన్ని ఎవరు చెబుతుంటున్నారు? దేవుని దూత చెబుతుంటున్నాడండి. బైబిల్లో ప్రవక్తల ద్వారా దేవుడు సందేశాలు అంచాడు, తర్వాత పశువు ద్వారా దేవుడు సందేశం ఇచ్చాడు, జీవము లేని నక్షత్రం ద్వారా దేవుడు సందేశం ఇచ్చాడు, లేకపోతే ఆయా దైవ సేవకుల ద్వారా సందేశాన్ని అందించాడు, దేవుని సేవ జరిగించే వారి ద్వారా సందేశం ఇచ్చాడు, దేవదూతల ద్వారా కూడా ప్రభు సందేశాలు అందించేటువంటి వాడండి. అందులో ఒక భాగాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నాం. ఒక దూత ఈ ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నాడు, గట్టిగా ఒక మాట చెబుతుంటున్నాడు, స్వరమెత్తి ఒక మాట చెబుతుంటున్నాడు. ఎందుకు అంత స్వరమెత్తి చెప్పాల్సి వచ్చింది అంటే ఒక ఇంపార్టెంట్ ఇష్యూను అడ్రస్ చేసేటప్పుడు గట్టిగా మనం మాట్లాడతామండి. గట్టిగా గత వారంలో కూడా నేను చెప్పాను, వెన్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఒక డేంజరస్ సిచ్యువేషన్ లేకపోతే అలార్మింగ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు అక్కడ మనం గట్టిగా మాట్లాడతామండి. అక్కడ మనం గట్టిగా మాట్లాడతాం. ఎక్కడైనా పాము కనపడింది అనుకో, అక్కడ ఎవరైనా తెలియకుండా వెళుతున్నారనుకో, మనం మెల్లిగా SMS పంపిస్తామండి, గట్టిగా అరుస్తాం. ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే డూ ఆర్ డై అనేటువంటిది అక్కడ ఉంది కాబట్టి గట్టిగా మనం అరవడం ప్రారంభిస్తాం. ఇక్కడ దేవుని దూత స్వరమెత్తి గట్టిగా చెబుతుంటున్నాడంట. బైబిల్లో వ్రాయబడింది గొప్ప స్వరముతో చెప్పాడంట. ఎందుకు చెప్పావు దేవదూత అంటే దానికి ఒక కారణం ఉంది. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్. అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని మహిమపరచడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం అండి, చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి ఇది నాన్న దేవుని ఏ రకంగా మనం మహిమపరచాలి? ఏదో అద్భుతములు చేసినప్పుడు దేవుని మహిమపరచడమా? అఫ్ కోర్స్ అది కంపల్సరీగా జరగాలి. కానీ బైబిల్ అదొక్కటే కాదండి, అనేకమైన విషయాలు మనకు తెలియజేస్తుంది. కొన్ని విషయాలు సమయాన్ని బట్టి మనం ధ్యానం చేద్దాం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. విశ్రాంతి అనుగ్రహించుట. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం.
ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును. చాలు. ఎవరి ద్వారా మహిమపరచబడతాడంటండి? ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడతాడంట దేవుడు. పరిశుద్ధమైన జీవితాన్ని ఎవరైతే జీవిస్తారో వారి జీవితము దేవునికి మహిమ తీసుకొని వస్తుందండి. నీ జీవితంలో ఒక అద్భుతము జరగకపోయినప్పటికీ నువ్వు పరిశుద్ధంగా జీవిస్తుంటున్నావంటే, అంటే నీ చుట్టూ ఉండేటువంటి పరిస్థితులు, నీ ఫ్రెండ్స్, నీ ఇరుగు పొరుగు వారు, నీ యొక్క ఆఫీసులో పనిచేసేటువంటి వారు, నీ బంధువులు అందరూ కూడా వాక్యానికి వ్యతిరేకంగా అపరిశుద్ధమైనటువంటి స్థితిగతుల్లో జీవిస్తూ ఉంటే, నువ్వు పరిశుద్ధంగా జీవించావనుకుందాం, అది దేవునికి మహిమ తీసుకొని వస్తుందంట. చాలా సందర్భాలలో అద్భుతములు దేవునికి మహిమ తీసుకొని వస్తాయా? గ్యారంటీగా తీసుకొని వస్తాయి. కానీ మహా గొప్ప అద్భుతం ఏంటంటే నువ్వు పరిశుద్ధంగా జీవించడమే, నువ్వు పవిత్రంగా జీవించడమే. నీలో పరిశుద్ధతను దేవుడు చూసినప్పుడు దేవుడు మహిమపరచబడతాడంటండి. అంటే నేను ఎవరిని దాన్ని బట్టి దేవుడు మహిమపరచబడతాడు. ఒకవేళ నేను వాక్యం చెప్పిన తర్వాత మీకు ఎక్కడైనా ఒక సిగరెట్ తాగుతూ నేను కనపడ్డాను అనుకోదా, నా వాక్య పరిచర్య వేరు, నా భక్తి జీవితం వేరు. నా యొక్క అపరిశుద్ధతను బట్టి దేవునికి మహిమ రాదు. ఇది నన్ను దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీ జీవితంలో ఎంతగా పరిశుద్ధతను ప్రేమిస్తుంటున్నావు, పరిశుద్ధత కోసం ఎంతగా ప్రాకులాడుతుంటున్నావు అనేటువంటిది మన జీవితంలో మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది అండి, చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఈ దినాల్లో పాపము ఈజీగా చేయడానికి ఎన్నో అవకాశాలు సులువుగా మన దగ్గర ఉంటున్నాయి. కానీ నువ్వు ఎప్పుడైతే పాపమును చేయడం ప్రారంభిస్తావో, అది రహస్యంగా కానీ తెలిసి కానీ లేకపోతే తెలియకని నేను ఎప్పుడు అనండి. ఎందుకంటే పాపం అనేటువంటిది తెలిసే చేస్తామండి. తప్పు అనేటువంటిది వేరు, పాపం వేరండి. పాపం వేరు. దేవునికి వ్యతిరేకమైన కార్యము ఖచ్చితంగా తెలిసే చేస్తామండి. తెలిసే చేస్తాం. తెలియకుండా ఏం చేయము. ఒక తాయితో ఒకరు కట్టుకున్నారంటే తెలియకుండా, అది తాయతని తెలియకుండా కట్టుకుంటారండి? తెలుసు వాళ్ళకు, దానికి డబ్బిచ్చి కట్టుకుంటారు. ఒక తప్పు అనేటువంటిది వేరు, పరిశుద్ధంగా జీవించడం అనేటువంటిది వేరు. అపరిశుద్ధంగా జీవించడం అనేటువంటిది ఖచ్చితంగా నువ్వు తెలిసే చేస్తావు. నా జీవితంలో పరిశుద్ధత లేకుండా నేను ఎంత బయటికి మంచిగా కనపడినా దాని ద్వారా దేవుడు మహిమపరచబడ్డాడు. బైబిల్లో వ్రాయబడింది, తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకు. దేవునికి పరిశుద్ధమైన జీవితాన్ని ఎవరైతే జీవిస్తారో అంటే అనుదిన జీవితంలో, పనిచేసే స్థలంలో, ఎక్కడైనా దేవుడు మనల్ని గమనించినప్పుడు మనలో అపవిత్రత అనేటువంటి ఉన్నట్లయితే దేవుడు మన జీవితాల ద్వారా మహిమపరచబడ్డండి. చాలా సందర్భాలలో మన స్నేహితులు, మన బంధువులు మనను దేన్ని గురించి కామెంట్ చేస్తారు తెలుసా? దేవుని దగ్గరికి వెళ్తారండి, ఎందుకు ఈ రకంగా ఉన్నారు అని. మన పాపాన్ని దేనితో లింక్ చేస్తారు తెలుసా? దేవునితో. మన క్రైస్తవ్యాన్ని దేనితో లింక్ చేస్తారు? దేవునితో. మనలో ఉండే భక్తి జీవితాన్ని దేనితో లింక్ చేస్తారు? దేవునితో. అంటే మన జీవితాల్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అది ఏదైనా సరే రిమెంబర్, మనము అపవిత్రంగా జీవిస్తే దేవునికి మహిమ రాదు. నీ జీవితంలో నువ్వు ఆ తర్వాత ఏమైనా చేయి, అపరిశుద్ధంగా అపవిత్రంగా నువ్వు జీవిస్తూ దేవుని ఎన్నడూ మహిమపరచలేవు. దేవదూతలు దేవుని మహిమపరుస్తారండి. ఏమని మహిమపరుస్తారు? వాళ్ళు దేవుని మహిమపరచడానికి ఏదైనా ఉంది, కానీ అల్టిమేట్గా వారు మాట్లాడేటువంటి ఒకటి, ఆయన పరిశుద్ధుడు. నీ జీవితంలో నువ్వు పరిశుద్ధత కోసమై ఎంత ప్రయత్నం చేస్తావో, పరిశుద్ధ స్థలాల్లో ఉండడానికి ఎంతగా ఇష్టపడతావో, పరిశుద్ధత కోసం నువ్వు ఎంతగా ప్రాకులాడతావో, నీ యొక్క లాంగ్వేజ్ను పరిశుద్ధత కోసం ఎంతగా మార్చుకుంటావో, దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా మనలోంచి బూతు మాటలు వస్తున్నాయా, లేకపోతే మన జీవితంలో మనం మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నామా? రిమెంబర్, దేవునికి మహిమ రాదు. నా చేతుల్లో బైబిల్ ఉండొచ్చు, నా నోటిలో బైబిల్ ఉండొచ్చు, నా బైబిల్ పాటగానే ఉండవచ్చు, బట్ గాడ్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి గ్లోరిఫైడ్. పరిశుద్ధత ఎంతగానో పరిశుద్ధంగా జీవిస్తుంటున్నావు. నేను ఎప్పుడు అంటాను, పరిశుద్ధత అనేటువంటిది ఒక పోరాటం. నేను పాపములో జీవించాలన్నా, పరిశుద్ధంగా జీవించాలన్నా? పాపములో జీవించడం చాలా సులువు అండి, ఇమ్మీడియట్గా పాపము చేయవచ్చు. పరిశుద్ధంగా జీవించడం అనేటువంటి ఒక పోరాటం. నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. చాలామంది అంటారు, ఈ పాపలోకంలో పరిశుద్ధంగా ఏ రకంగా జీవిస్తామండి? ఇంపాసిబుల్, అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకోసం అంటే నువ్వు ప్రయత్నం చేయలేదు కాబట్టి పరిశుద్ధంగా జీవించలేవు. నేను ఎప్పుడో ఒక ఉదాహరణ చెప్తానండి. ఏంటంటే, మొట్టమొదటిగా ఈత కొట్టినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే, ఎవరున్నారో నాకైతే తెలియదు, ఎవరున్నారు మొట్టమొదటిసారి ఈత కొట్టినటువంటి వ్యక్తి? ఈత కొడదాం అనుకుని ఒకవేళ కోతి ఈత కొడుతుంటే, కుక్క ఈత కొడుతుంటే చూసి మొట్టమొదటిసారిగా మానవుడు దిగినప్పుడు ఈత కొట్టడం వచ్చి ఉంటుందండి? రాదు.
రానే రాదు. ఎందుకు తెలుసా? అతనికి తెలీదు, ఎట్లా ఈత కొట్టాలనో తెలియదు. యాజ్ డేస్ గోస్ బై ఇప్పుడు మానవునికి ఈత వచ్చింది. ఏ రకంగా? ప్రయత్నం చేయడం ద్వారా వచ్చింది. ఒకప్పుడు ఈత అనేటువంటిది చేతకానటువంటిది, ఇదినైనా ఈత అనేటువంటిది సులువుగా అందరికి వస్తుంది. ఎందుకు? ప్రయత్నం చేశారు. ఒకవేళ మునిగిపోయినప్పుడు, ఒకవేళ తాళ్ళు కట్టుకుని ఈత కొట్టారేమో, లేకపోతే ఇంకొకటి చేసి ఈత కొట్టారేమో, somehow or other man able to learn how to swim, ఏ రకంగా ఈత కొట్టాలి అనేటువంటిది నేర్చుకున్నాడు. ఆ దినాన నేను నీళ్ళలో దిగుతానే మునిగిపోయానని బయటకు వచ్చానంటే నా జీవితంలో రాదు. నేను చిన్నప్పుడు మా తల్లిదండ్రులకు ఒకే కుమారుని కాబట్టి నాకు చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టేవాళ్ళండి, చాలా రిస్ట్రిక్షన్స్. ఎందుకంటే మహా తుంటరిగా జీవించే వ్యక్తిని నేను. కానీ ఒకరోజు మా ఇంట్లో వాళ్ళకి అనిపించింది, వీంతో ఎప్పుడైనా ప్రాబ్లమే కాబట్టి ముందే ఈత నేర్పించడం మేలు అని అనుకొని మా బంధువుకు ఒక అతన్ని పిలిపించి కడప సిఎస్ఐ స్కూల్లో ఇంతకుముందు పాత బావి ఉండేదండి, తెలిసే ఉంటుంది కొంతమందికి. ఈ పాత బావి, పెద్ద బావి ఉండేటువంటిది. ఆ బావిలో ఈత కొట్టడానికి నన్ను మా బంధువును తీసుకొని పొమ్మని చెప్పారు. ఇద్దరం వెళ్ళిన తర్వాత ఆయన దిగి ఈత కొట్టాడు. దానికి స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్లోంచి దిగి కూర్చోంటే ఆయన ఈత కొట్టాడు. అవునా, ఊరికే కాళ్ళు చేతులు ఊపడమేనా అని అనుకుంటే ఆయన ఈత కొట్టిన తర్వాత నన్ను నీళ్ళలో దిగమన్నాడు. దిగాను. కాళ్ళు అట్లా పెడుతున్నాగానే చల్లగా అయిపోయింది, ఒళ్ళంతా ఎట్లా అయిపోయింది. ఏంటి ఇంత చల్లగా ఉంది, దీంట్లో ఎట్లా నీట్గా కొట్టాలా అనుకున్నాను. ఆ తర్వాత ఆయన ఏమన్నాడంటే నీళ్ళలోనికి దిగు అన్నాడు. అట్లా కాళ్ళు పెడితేనే లోపలికి మునిగిపోతేనే వనకడం మొదలుపెట్టా. ఇంకేంది ఈత ఏడొస్తుంది. ఆయనలాగా చేతులు లేదు, ఏమీ లేదు, ఏం కదలడంలా. అప్పుడు ఆయన అన్నాడు, లేదు నేను నీ షర్టు పట్టుకుంటాను, ఈత కొట్టు అన్నాడు. ఆయన నా షర్టు పట్టుకున్నాడు, నేను చేతులు కొడుతున్నా, నాకు రాలా. కొద్దిసేపు అయిన తర్వాత ఈత ఏదో ప్రయత్నం చేస్తున్నా. కానీ ఆయన మధ్యలో ఏం చేశాడంటే నా షర్టు వదిలేశాడు, ఈత కొట్టు అన్నాడు. అట్లే మునిగిపోయినా. గట్టిగా లోపలకు అరుస్తూ ఏదో చేస్తే లాస్ట్కి పైకి తీసుకొచ్చి బయట పెట్టాడు. ఆ నుంచి పరిగెత్తి ఇంటికి వచ్చేసా. ఈ రోజు వరకు ఈత రాదు నాకు, ఈ రోజు వరకు. ఎందుకు? వెరీ సింపుల్, నేను ప్రయత్నం చేయలే. ఒకే ఒక్క సందర్భంలో నేను ఈతను చూసి భయపడ్డాను, నేను ప్రయత్నం చేయలే, అందుకే నాకు ఈత రాలా. ఇదైనా పరిశుద్ధంగా జీవించడం లేను అని నేను ఎందుకు చెప్తున్నావంటే, నువ్వు ప్రయత్నం చేయడంలా, ప్రభువు కోసం ప్రయత్నం అనేటువంటిది చేస్తున్నావా? నీకు పుట్టినప్పుడే ఆలు రాలే, ప్రయత్నం చేసావు. నువ్వు పుట్టినప్పుడే ఇంగ్లీష్ మాట్లాడలే, ప్రయత్నం చేసావు. నువ్వు పుట్టినప్పుడే ప్రార్థన చేయలే, ప్రయత్నం చేసావు. అన్నీ కూడా ప్రయత్నం చేయడంలోనే ఉన్నాయి. ఇదేనా పరిశుద్ధత కోసం ఎంత ప్రయత్నం చేస్తున్నావు? పరిశుద్ధంగా జీవించడానికి నీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుందా? పరిశుద్ధంగా జీవించడానికి నీ సెల్ ఫోన్ సాధనంగా వాడబడుతుందా? ఎక్కడుంది? నీ పరిశుద్ధ జీవితమే దేవునికి మహిమ తీసుకొని వస్తుంది. నేను ఎంత పరిశుద్ధంగా ఉంటున్నాను, అందరి మధ్య పరిశుద్ధంగా కనపడడం కాదు, నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఎంత పరిశుద్ధంగా ఉన్నా. ఇదన్నా దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. పాప పంకిలమైనటువంటి లోకం అండి, ఎంత భయంకరమైన లోకం అంటే, యేసు ప్రభు దేవుని కుమారుడని సాతానుకు తెలుసు, అయినా వచ్చి యేసు ప్రభుని శోధించాడు. దేవుడని తెలుసండి, అయినా యేసు ప్రభుని శోధించాడు. సాతాను యొక్క స్వభావం ఏంటంటే, నువ్వు ఎవరైనా సరే భూలోకంలో ఉన్నావంటే వచ్చి శోధిస్తాడు అంతే. ఇఫ్ యు ఆర్ దేర్ ఇన్ దిస్ వరల్డ్, ఈ ప్రపంచంలోనూ ఉన్నామంటే ఇది సాతాను పొందినటువంటి అధికారం అండి. ఆదాము దగ్గర ఎప్పుడైతే పాపం చేశాడో, ఆదాము దగ్గర ఉండేటువంటి అధికారం సాతాను చేతుల్లోనికి వచ్చింది. అందుకే యేసు ప్రభుతో అంటాడు, ఈ భూలోక రాజ్యములు వాటి మహిమ నాకు అందించబడే, నువ్వు నాకు సాగిలపడి మ్రొక్కితే వీటిని నేను ఇచ్చేస్తా. నువ్వు పాపం చేయి, నన్ను మ్రొక్కు. యేసు ప్రభునే వదిలిపెట్టలేదు, నిన్ను ఎందుకు వదిలిపెడుతుంది? ప్రతిరోజు ఏదో ఒక శోధన ఉంటుందండి. ఎస్, వీ హ్యావ్ టు ఓవర్కమ్ దెమ్. ప్రయత్నం చేయాలి. ఏం చేస్తే నేను బయటపడాలి, ఏం చేయాలి, ఏ రకంగా జీవించాలి? నీ ప్రయత్నంలోనే ఉంది పరిశుద్ధత. చాలా సందర్భాల్లో నేను ప్రార్థన చేశానండి, ప్రార్థన చేస్తావు అంతే, దేవా నన్ను పరిశుద్ధంగా జీవించు. వాట్ ఈస్ యువర్ ఎఫర్ట్? దేవుడు అది అడుగుతుంటున్నాడు. నువ్వు ప్రార్థన చేసావు, దేవుని పైన ఆధారపడ్డావు, విశ్వాసంతో ఏం అడుగేసావు, అదే నీ జీవితంలో దేవునికి మహిమ తీసుకొని వస్తుంది. నెంబర్ 1, నీ పరిశుద్ధ జీవితమే దేవునికి మహిమ తీసుకొని వస్తుంది. రెండవదిగా యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనం. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను మహిమపరచుకుంటాను నా కుమారుని. ఏ రకంగా మహిమపరచబడతాడు యేసయ్య? 14వ అధ్యాయం 13వ వచనం యోహాను సువార్త. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. అంటే
ఎవరైతే దేవుని దగ్గర ప్రార్థన చేస్తారో వారి జీవితాల ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. ప్రార్థన అంటే తప్పించుకొని వెళ్ళిపోతారు చూసారా, వారి జీవితాల ద్వారా దేవుడు మహిమపరచబడ్డండి. మీటింగ్కి వస్తాం, ప్రార్థన ఉంది, ఈరోజు గొలుసు ప్రార్థనలు ఉన్నాయి, లేకపోతే సంపూర్ణ రాత్రి ప్రార్థనలు ఉన్నాయి అంటే ప్రార్థన అంటే అబ్బా నేను ఆడ ప్రార్థన చేస్తానని వెళ్ళిపోతారు చూసారా, వాళ్ళ జీవితం ద్వారా దేవుడు మహిమపరచబడాడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మీరు నా నామమున దేనిని అడుగుదురో అంటే నీలో అడిగేటువంటి లక్షణం, ప్రార్థన చేసేటువంటి స్వభావం నీలో ఎప్పుడైతే అధికమవుతూ ఉంటుందో అదే దేవునికి మహిమ తీసుకొని వస్తుంది. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు 1 నిమిషం ప్రార్థన చేసేవేమో, ఇప్పుడు 1/2 నిమిషానికి పడిపోయిందా, దేవుడు మహిమపరచబడ్డు. అసలు ఇంతకుముందు 1 నిమిషం చేసి ఈ దినాన్ని అసలు ప్రార్థనే చేయకుండా ఇక్కడికి వచ్చావేమో, దేవుడు చాలా బాధపడుతుంటాడు. ప్రార్థన చేయడానికి నీకు నోరు ఉంది, ప్రార్థన చేయడానికి సమయం ఉంది, ప్రార్థన చేయడానికి అవకాశాలు ఉన్నాయి, ప్రార్థన చేయడం అనేటువంటిది నీకు చేతనవుతుంది. కానీ ప్రార్థన చేయకుండా ఇక్కడికి వచ్చినట్లయితే దేవుడు నీ జీవితాన్ని చూసి బాధపడుతున్నాడు. ఎందుకు తెలుసా, మీరు నా నామమున దేవుని బిడ్డగా ఉండేటువంటి నీవు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడు, అద్భుతం చేస్తాడు. ఆ అద్భుతం ఏం జరుగుతుంది తెలుసా, దేవుని మహిమపరుస్తుంది. ఈ దినాన చాలా సందర్భాల్లో ప్రార్థనలు చేయించుకుంటామండి, ప్రార్థనలు చేయండి అని చెబుతాం, ప్రార్థన మనల్ని పంపిస్తాం, కానీ మనం ప్రార్థన చేస్తుంటున్నామా? ద మోర్ యు ప్రే, నువ్వు ఎంతగా దేవుని దగ్గర ప్రార్థన చేస్తావో అంతగా దేవుడు నీ జీవితం ద్వారా మహిమపరచబడతాడు. సో ఎందుకు ప్రార్థన చేయాలి, ఒక గుంపు ప్రార్థన చేయాలి అంటే నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తావో అంతగా నీ జీవితం ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. మొన్న నేను ఆన్లైన్ ప్రేయర్లో సాక్ష్యం చెప్పానండి. ఏంటంటే సోదరుడు దేవసాయం గారని వేంపల్లిలో ఉండేటువంటి ఒక వ్యక్తి కడప రిమ్స్ హాస్పిటల్కి అడ్మిట్ అయినప్పుడు డాక్టర్లు ఆయన పరీక్ష చేసి ఆయన యొక్క లంగ్స్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయినాయి. ఏ మెడిసిన్ కూడా ఆ లంగ్ను రికవర్ చేయలేదు. కాబట్టి వాళ్ళ బంధువులకు ఏమని చెప్పారంటే, మీరు మీ తృప్తి కోసం పెడతారేమో పెట్టండి, ఆయన చనిపోతాడు. అది డాక్టర్లు చెప్పినటువంటిది. సో ఆయన నాకు దూరానికి బంధువు అవుతారు కాబట్టి నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేటువంటి ఆ యొక్క వార్డులోనికి నేను వెళ్ళాను. ఐసీయూ వార్డులో నేను అట్లా లోపలికి అడుగు పెట్టాను. ప్రక్కన ఉండేటువంటి ఒక వ్యక్తి గట్టిగా ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు అని చూస్తే అప్పుడే వాళ్ళ తండ్రి ఎవరు ఆయన చనిపోయాడు. గట్టిగా ఏడుస్తున్నారు. ఆ పూర్తిగా ఆ బెడ్ అంతా క్లాత్తో కవర్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ మంచంలో ఆయన ఉన్నాడు. ఆయన కోసం నేను ప్రార్థన చేయాలి. నాకు అనిపించింది ఏ రకంగా ప్రార్థన చేయాలి. ప్రక్కన ఒక వ్యక్తి ఇప్పుడే చచ్చిపోయాడు, ఎప్పుడో కాదు ఇప్పుడే చనిపోయాడు. చనిపోయినటువంటి వ్యక్తి ప్రక్కన నిలబడి చనిపోతున్న వ్యక్తి కోసం ఏం ప్రార్థన చేయాలి? ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవునికి స్తోత్రం. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రార్థన చేస్తుండగా ఐ కుడ్ ఫీల్ ద మైటీ ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క సన్నిధి మిగులా బలముగా ఆయన పైకి దిగి రావడం నేను గమనించానండి. ఎప్పుడైతే దేవుని సన్నిధి దిగి వచ్చిందో ఇంకా ధైర్యంగా ప్రార్థన, ప్రభువా ఈయన ఖచ్చితంగా బాగుపడాలి అని ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి ఆమెనంటుండగానే ఎదుటిగా ఉండేటువంటి మరొక బెడ్లో ఉండేటువంటి వారు అడిగారు, అయ్యా మా అమ్మాయి కూడా బాగాలేదు, ప్రార్థన చేయండి. సరే ఈయన దగ్గర నుంచి నేరుగా ఆమె దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి ఇట్లా వెనక్కి తిరిగి చూస్తే ఈయన అంతవరకు ఆక్సిజన్ క్యాప్ పెట్టుకొని పండుకొని ఒళ్ళంతా చెమటలు పోస్తూ ఆయాసపడుతూ ఎంతగానో కష్టపడుతున్నటువంటి వ్యక్తి లేచి కూర్చున్నాడు. నేను అడిగాను, ఏ రకంగా ఉంది మీకు? ఆయన అన్నటువంటి మాట నాకు చాలా బాగుంది, చాలా రిలీఫ్గా ఉంది. సరే దేవుడు కార్యం జరిగించాడు, ధైర్యంగా ఉండని చెప్పి వచ్చాను. ఆ రోజు మరుసటి రోజు అందరికీ వాట్సాప్ గ్రూప్లో ప్రేయర్ పాయింట్కి ఇది పెట్టాను. ఎంతమంది ప్రార్థన చేశారో నాకు తెలియదు. దేవుడు మీ ప్రతి ప్రార్థనకు జవాబిచ్చాడు. ఆయన డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. ఇప్పుడు ప్రార్థన ద్వారా ఎవరు మహిమపరచబడ్డారండి? మీరు చేసిన ప్రార్థన ద్వారా ఆ కుటుంబం సంతోషం, ఆ కుటుంబంలో ఆనందం, ఆ కుటుంబంలో సావు అనేటువంటిది తొలగిపోయింది. ఆ కుటుంబంలో ఉండేటువంటి వారు సంతోషంగా ఇది నన్ను ఉన్నారంటే నీవు చేసిన ప్రార్థన దేవునికి మహిమ తీసుకొని వచ్చింది. ఎంతమంది వాట్సాప్ గ్రూప్లో సిన్సియర్గా ప్రార్థన చేశారంటే చేశామని అబద్ధాలతో చేస్తుంటారే, వాళ్ళ ద్వారా దేవుడు మహిమపరచబడాడు. వెన్ యు ప్రే సిన్సియర్లీ, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడ్డకై దానిని చేతును.
ఎందుకు దేవుడు అద్భుతం చేస్తాడంటే నీవు ప్రార్థన చేసినందుకు జవాబును దేవుడు చూచి దేవునికి మహిమ రావడం ప్రారంభిస్తుంది. పరిశుద్ధంగా జీవిస్తే దేవుని మహిమపరచబడతాడు. నీవు ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో ప్రార్థన ఉండాలి, నీ వ్యక్తిగతంగా ప్రార్థన ఉండాలి. సమయాన్ని సద్వినియోగం చేస్తూ ప్రార్థన చేయడం ప్రారంభించాలి, ఎడతెగగా ప్రార్థన చేయడం ప్రారంభించాలి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేవుని కార్యాలు జరగడం ప్రారంభిస్తాయి. దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థన నువ్వు చేయకపోతే దేవుడు మహిమపరచబడ్డు. నువ్వు ప్రార్థన చేయకపోతే ఎవరికి మహిమ తెలుసా? సాతానుకు. నీకు తెలుసు ప్రార్థన చేయడం, కానీ నీకు తెలిసినప్పటికీ కూడా నిర్లక్ష్యంతో వేరొక ఆబ్లిగేషన్ పెట్టుకొని ఎప్పుడైతే ప్రార్థన చేయకుండా ఉంటావో దేవుడు నీ జీవితం ద్వారా మహిమపరచబడడు. వీ హ్యావ్ టు ప్రే. అందుకే మన పరిచర్లో ఎక్కువగా మనం ప్రార్థన పైన ప్రాధాన్యతనిస్తాను నేను. కారణం ఏంటంటే ఉదయం 5 నుంచి 6 గంటల వరకు ప్రార్థన. నీవు ప్రార్థన చేయడానికి రావడం చూసినప్పుడు దేవుడు మహిమపరచబడడం ప్రారంభిస్తాడు. ఉపవాస ప్రార్థనలు చేస్తున్నప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. వ్యక్తిగతమైన ప్రార్థనలు చేస్తున్నప్పుడు గాడ్ విల్ బి ష్యూర్లీ గ్లోరిఫైడ్. రెండవదిగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. మూడవదిగా రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21, 22 వచనాలు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21, 22 వచనాలు. మరియు వారు దేవునిని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదంలో యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులరి. మరియు 21వ వచనంలో ఉంది కదా, మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. ఎప్పుడు దేవుడు మహిమపరచబడతాడు? నెంబర్ 1 పరిశుద్ధంగా జీవిస్తే, నెంబర్ 2 నువ్వు ప్రార్థన చేస్తే, నెంబర్ 3 నీ జీవితంలో దేవుని నమ్మి ఎప్పుడైతే ప్రార్థన చేస్తే ఒక అద్భుతం జరుగుతుందో దాన్ని బట్టి దేవునికి ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావో, దేవా నాకు ఈ దినాన బ్రతకడానికి అవకాశం ఇచ్చారు ప్రభా. కరోనా వైరస్తో చచ్చిపోతున్నారు, ప్రపంచవ్యాప్తంగా 1,00,000 మందికి పైగా చచ్చిపోయారండి. అఫీషియల్గా బయటికి రావడం లేదు, 1,00,000 మందికి పైగా చనిపోయారు. ఇంకా పశువులను, చిన్న చిన్న కోళ్లను, జంతువులను భూసమాధి చేస్తున్నారు లక్షలు. చైనా దేశంలో అయితే పెద్ద పెద్ద గొయ్యలు తవ్వి దాంట్లో చంపేస్తున్నారు. కానీ ఇదన్నా నీవు నేను బ్రతికాం. మన జీవితంలో దేవుడు మనల్ని కాపాడినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే దేవునికి మహిమ వస్తుందండి. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీ జీవితంలో చేసిన మేలను జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి వందనాలు చెల్లించాలి. పాటలు పాడుతున్నప్పుడు మనం అందరం కలిసి, దేవా నేను ఇదైనా బ్రతికానంటే నీవే ఆధారంగా ఉన్నావు, నీవే నాకు ఆశ్రయంగా ఉన్నావు, నన్ను కాపాడావు ప్రభా, నన్ను కాపాడావు దేవా, నీకు వందనాలు అని చెప్పి దేవుని మహిమపరచాలి. మనం మానవ జీవితం క్షణభంగురమైనటువంటిదండి, ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు, కానీ దేవుడు మనల్ని కాపాడాడు. ఒక 25 సంవత్సరాల క్రిందట కడప సిఎస్ఐ గ్రౌండ్లో క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉండేదండి. అంటే ఆయా చర్చిల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉండేది. సో ఆ దినాల్లో నేను కూడా గ్రౌండ్లోకి వెళ్ళి ఆ క్రికెట్ మ్యాచ్ చూసేవాడిని. చాలామందికి పెద్దవాళ్ళకి తెలిసే ఉంటుంది. ఆయా చర్చెస్ మధ్య కాంపిటీషన్ అనేటువంటిది జరిగేది. సో ఒకరోజు 2 చర్చిల మధ్య కాంపిటీషన్, దట్ ఈస్ అ ఫైనల్, ఐ థింక్ అనుకుంటా, ఫైనల్ మ్యాచ్. ఆ మ్యాచ్ని చూడడానికి చాలామంది వచ్చేసారు. ఇక చైర్లు కూడా వేశారు, అందరం చైర్లో కూర్చున్నాం. నా ప్రక్కన కూడా ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఆయన కడప టెలిఫోన్ డిపార్ట్మెంట్లో జేటీఓగా పనిచేశాడు, జూనియర్ టెలికాం ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ఆయన కూడా ఆయన కూడా క్రికెట్ మ్యాచ్కి వచ్చి హీ వాజ్ ఎక్సైటెడ్. 4 కొడితే గట్టిగా అరుస్తున్నాడు. నేను ప్రక్కనుంటే నేనే అరవాలా, ఈయన అరుస్తున్నాడు. అబ్బా ఏంటి నీకు ఇంత పిచ్చా అనుకున్నా. 6 కొడితే అరుస్తాడు, తర్వాత క్యాచ్ మిస్ అయితే ఇంకా ఏంటి ఇట్లా బేకారుగా ఆడతారు అట్లా కామెంట్ చేస్తున్నాడు. కొద్దిసేపు అయిన తర్వాత ఆయన కామ్గా కూర్చున్నాడు. క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. ఏమని చూస్తే తల వంచుకొని కళ్ళు మూసుకున్నాడు. నేను అనుకున్నాను, ఏంటి పగులు మ్యాచ్లో చుట్టూ అల్లరి జరుగుతున్నా నిద్రపోతున్నాడేనా అని అనుకున్నాను. ఆ తర్వాత మ్యాచ్ అయిపోయింది, అందరు లేచారు, ఈయన మాత్రం లేకుండా అట్లే కూర్చున్నాడు. నేను అనుకున్నాను, ఏం పవర్ఫుల్ రా ఈయన, ఇంత బాగా నిద్రపోతున్నాడైనా, ఇంత డిస్టర్బెన్స్ మధ్య కూడా నిద్రపోయేటువంటి కృప దేవుడు ఈయనకి ఇచ్చాడే అనుకొని నేను సంతోషపడుతూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వచ్చి తట్టాడు. ఇట్లా తడితే దన్మని కింద పడిపోయాడు. అప్పటికే ఆయన చనిపోయాడు. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్.
ఒకవేళ సివియర్ మ్యాసివ్ హార్ట్ అటాక్ అయి ఉండవచ్చు. అంతవరకు అరుస్తూ కేకలేస్తూ ఎంజాయ్ చేసిన వ్యక్తి సైలెంట్ అయిపోయి కూర్చున్నప్పుడు నేను అనుకున్నాను, ఈయన నిద్రపోతున్నాడేమో. ఇది నాన్న మనం బ్రతికాం, దేవునికి వందనాలు చెప్పామా? మన పిల్లలు ఆరోగ్యవంతులుగా ఉన్నారు, మనం ఆరోగ్యవంతులుగా ఉన్నాం, దేవుని మహింపరుస్తున్నామా? దేవా, నా జీవితంలో నేను బ్రతికానంటే అది నీ కృపాదానమే ప్రభువా. ఇదన్నా నేను చెల్లిస్తూ ఉన్నానంటే నువ్వు కాపాడినటువంటి విధానమే ప్రభువా. ఎంతమంది యాక్సిడెంట్లో చనిపోవడం లేదు. దేవునికి మహిమ ఎప్పుడు తెలుసా? నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే. చాలామంది ఏమనుకుంటారంటే, దేవుడు ఎక్కడున్నాడండి? ఏం దేవుడు కాపాడితేనైనా నేను జాగ్రత్తలు తీసుకోవడం లేదా, నేను ఎక్సర్సైజ్ చేయడం లేదా, నేను యోగా చేయడం లేదా, నేను అది చేయడం లేదా, ఇది చేయడం లేదా, నేను మందులు వాడడం లేదా, డాక్టర్ దగ్గరికి, ఇవన్నీ కూడా వాస్తవాలే. డాక్టర్ నీకు చూసేటప్పుడు కరెక్ట్ మెడిసిన్ ఇచ్చేటప్పుడు కరెక్ట్గా ఆ మెడిసిన్ ఎందుకు జ్ఞాపకం వచ్చింది? దేవుడిచ్చిన జ్ఞానం అక్కడ పనిచేసింది. నువ్వు మందు వేసుకున్న తర్వాత మందు కరగాలి లోపల. ఎందుకు కరిగింది? దేవుడు ఆల్రెడీ లోపల కొన్ని ఎంజైమ్స్ను, తర్వాత యాసిడ్స్ను, హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఇవి మానవ ఈ కడుపులో పని చేస్తాయండి. ఇవి దాన్ని పిండి చేసి పిప్పి చేసి నీకు బలాన్ని ఇవ్వడం ప్రారంభిస్తాయి. ఇవన్నీ దేవుడు చేయకపోతే నీకు జరిగేవా? కానీ మనం అంటాం, వెటకారంగా అంటాం, ప్రతిదానికి దేవుడు, ప్రతిదానికి దేవుడేనా? నేను చేయడం లేదా? నో. నీ జీవితంలో దేవుడు చేసిన వాటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, మా ఒక్కొక్కరితో ఇదన వాక్యం అనేటువంటి అర్థం ఎదురు నిలబెట్టి మా యొక్క నిజ స్వరూపం ఏంటో మాకు చూపించావు ప్రభా. మా జీవితాలు దేవుని మహిమపరిచే జీవితాలు అనేటువంటి భ్రమలోకి మేము వచ్చాం ప్రభా, కానీ మేము తెలుసుకోలేకపోయాం ప్రభా. యేసయ్యా తండ్రి, పరిశుద్ధత మా జీవితాల్లో కొరవడినప్పుడల్లా తండ్రి అది నీకు మహిమను కాక ఆయాసాన్ని, దుఃఖాన్ని, బాధను తీసుకొని వస్తున్నాయని మేము విన్నాం ప్రభా. యేసయ్యా, ఎవరైతే ఇంకా ప్రభా పవిత్రంగా జీవించలేకుండా ఉంటున్నారో, పాపములో జీవిస్తుంటున్నారు, అపవిత్రతలో జీవిస్తుంటున్నారు, వారి చూపుల్లో, వారి ప్రవర్తనలో, వారి కోరికల్లో, వారి యొక్క జీవిత విధానంలో, వారి సంపాదనలో, వారి యొక్క ప్రతి విషయంలో ఎవరైతే పవిత్రంగా జీవించలేకుండా ఉంటున్నారో, దేవా కనికరించండి నాయన. మేమొక్కొక్కరము పరిశుద్ధులముగా ఉందుముగాక. దేవా, నీ రక్తమములు పరిశుద్ధపరచునుగాక. దేవా, ప్రతి ఒక్కరిని వారి పాపము నుంచి, వారి యొక్క భయంకరమైనటువంటి రహస్యమైన జీవిత విధానాల్లో నుంచి, కోరికల్లో నుంచి వారి హృదయాల్లో రగిలిపోతూ ఉన్నారు ప్రభా పాపం విషయంలో. అలాంటి ప్రతి ఒక్కరిపైకి దేవుని యొక్క రక్తం ఇప్పుడు దిగివచ్చునుగాక. ప్రతి ఒక్కరిని విడిపించునుగాక. ఐగుప్తులోని ఇశ్రాయేలును విడిపించినటువంటి దేవాని రక్తము ద్వారా ఇప్పుడు ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని వారి పాపపు స్థితిగతుల్లో నుంచి, పాపపు అటాచ్మెంట్స్ అన్నిట్లో నుంచి యేసు నామమున మీ రక్తమును బట్టి విడుదల పొందుదురుగాక. పరిశుద్ధుడానికి స్తోత్రాలు ప్రభా. నిన్ను మహిమపరచడానికి మీరే మాకు సహాయం చేయమని, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందుమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చ్లో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని
కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9885669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.